మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చందు. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కేసీఆర్ కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. 2 వారాల కిందట కేసీఆర్ కు లేఖ రాసిన మాట వాస్తవేనని కవిత అన్నారు. అయితే దానికి సంబంధించి ఆమె మిగతా కీలక విషయాలు కూడా మాట్లాడారు. అసలు ఆమె ఏం మాట్లాడారో దానిపై కూలంకషంగా వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఎలాంటి ఎజెండా లేదు, కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి, ప్రతిసారిలానే లేఖలు రాశాను, ప్రజల్లో జరుగుతున్న డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే లేఖలో ప్రస్తావించానంటూ కూడా కవిత మాట్లాడడం జరిగింది. లేఖకి సంబంధించి మీరేం మాట్లాడతారు? చందు, మొత్తానికి ఏదైతే 6 పేజీల లేఖ మే 2వ తేదీన రాసిన లేఖ తానే రాసేయడం మాత్రం ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం కూడా కొన్ని పార్టీల నేతలు అది లేక ఆమె రాసిందా లేకపోతే దాని అనుమానాన్ని వ్యక్తం చేసినా కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చింది. అంటే గతంలో కూడా నేను అనేక లేఖలు రాశాను, నా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కూడా ఆ పార్టీ అధినేత తండ్రి కేసీఆర్ కు వివరిస్తారని చెప్పేసి ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. ఏంటంటే కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఆమె మీడియా ముఖంగా మాట్లాడారు. అయితే ఇప్పటికీ గత 2 వారాల కింద లేఖ రాశాను, గతంలో కూడా నా అభిప్రాయాలు మొత్తం కూడా లేఖల రూపంలో రాశానని చెప్పేసి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు. ఏదైతే ఇప్పటికీ అది ఆమె రాసిన లేఖనా కాదా అనే అనుమానాలకు మొత్తం పూర్తిగా స్పష్టంగా నేనే రాసని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. అయితే ఇదే సందర్భంలో ఆ లేఖ లీక్ కావడం మాత్రం అనుమానాలు ఉన్నాయి. దాంతో పాటే కేసీఆర్ మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు, దేవుడు, కానీ ఆయన చుట్టూ దొంగలు ఉన్నారని చెప్పేసి ఆమె ఒక కామెంట్ చేశారు. అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే పార్టీ ముఖ్య నేతలు కూడా కేసీఆర్ కలిసి అవకాశం ఉన్నా కానీ మిగతా ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు మాత్రం కలవనేయటం లేదని చెప్పేసి ఆమె మాటల్లో స్పష్టంగా అర్థం అవుతుంది. పార్టీలో కోవాటులు ఉన్నారు, వాద్యాపతే ఈ విధమైన పరిస్థితి ఏర్పడని చెప్పేసి ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. దాంతో పాటే మరో వ్యాఖ్య కీలకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు పోతుందని స్పష్టంగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వరంగల్లో జరిగిన సమావేశంలో సభలో కూడా జరిగిన పరిణామాల తర్వాత స్పష్టంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కేసీఆర్ ఉంటేనే అది స్పష్టంగా ముందుకు పోతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే పార్టీలో చిన్న అంతర్గత విషయాలు సర్దిద్దుకుంటే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని చెప్పేసి ఆమె కామెంట్ చేయడంతో అక్కడ వరంగల్ సభ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారినట్టు మనం చెప్పవచ్చు. అంటే రెగ్యులర్ గా లేఖ రాస్తూనే ఉంటారు, కానీ ఈ లేఖ లీక్ కావడం మాత్రం కొంత బాధ కలిగించిందని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా కానీ మా నాయకుడు ఖచ్చితంగా కేసీఆరే, ఆ కోవట్ చేయబట్టి ఈ పార్టీ ఈ విధంగా తయారవుతుంది అని చెప్పేసి కూడా ఆమె కీలకంగా వ్యాఖ్యానించారు. అయితే అక్కడ ఉన్నటువంటి జనం అంటే పబ్లిక్ జాగృతి నేతల మాత్రం కవిత ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత బయటకు వచ్చే సమయంలో మాత్రం సీఎం అంటూ ఆ నినాదాలు చేయడం అక్కడ స్పష్టంగా కనిపించింది. అమెరికా వెళ్ళేటప్పుడు 2 వారాల క్రితం లేఖ రాయడం, అమెరికా నుండి వస్తున్నప్పుడు ఈ టైంలో లేఖ లీక్ అవడం పట్ల కూడా ఆమె కూడా ఒక డౌట్ని అయితే రేజ్ చేశారు. కానీ మనం ఎయిర్పోర్ట్ బయట సిచ్యువేషన్ చూస్తే సామాజిక తెలంగాణ ధ్యేయం అంటూ కూడా పర్సనల్గా కవిత గారి బ్యానర్స్ అవి అక్కడ తీసుకురావడం అనేది, అదేవిధంగా ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు స్వాగతం పలికిన దాఖలాలే లేవు. అక్కడ కేవలం తెలంగాణ జాగృతి కార్యకర్తల అభిమానులే ఎక్కువ సంఖ్యలో అక్కడికి రావడం, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఒక పొలిటికల్ సర్కిల్లో మాకు ఒక చర్చ జరుగుతుంది. అంటే కవిత ఈ విధంగా వ్యాఖ్యానించిందంటే ఆమె ఖచ్చితంగా ఒక లక్ష్యంతోనే ఈ కామెంట్ చేసిన లేఖ రాశారని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అవసరమైతే పార్టీ ఎప్పటికే తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన నేపథ్యంలో బహుజన సమాజానికి సంబంధించి బహుజన సమితి దానికి టార్గెట్ గానే అవసరమైతే ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికి అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలి. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో జరిగిన మార్పులు ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి జరిగినటువంటి 42% రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేక అంశాలు ఆమె లేఖలో ప్రస్తావించే నేపథ్యంలో అదే విధంగా జరగాలి, ఆ టార్గెట్ గానే ముందుకు వెళ్లాలనే ఆలోచనలు ఆమెలో ఉన్నట్టు కూడా స్పష్టమవుతుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి
బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరిగే పరిణామాలు, అంటే గత 10 ఏళ్లలో అధికారం ఉండగానే ఆ తర్వాత జరిగే మార్పులు కానీ మొత్తం కూడా ఆమె లేఖ రూపంలోనే తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పిందని చెప్పేసి కూడా దీంట్లో స్పష్టమవుతున్న నేపథ్యంలో తదుపరి ఆమె ఏం అడుగులు వేయబోతుంది, దీంతో పాటే ఏదైతే 6 పేజీ లేఖ రాసిన పార్టీ అధినేత కేసీఆర్ రాసిన నేపథ్యంలోనే మరి పార్టీ వర్గాలు కేసీఆర్ కూడా ఏ విధంగా ఈ విషయంలో స్పందిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠంగా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. నేను నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను తంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly. నేను నా కొడుకు 2 weeks back, I've always written to my father at various stages. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against Kesar Garu or the party, to strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాగా ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది అని ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరకట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద ఎప్పుడు రాస్తానంటే లేఖలు రాస్తాను. ఇందులో పర్సనల్ అజెండా